Hello students, control of corrosion. Second method, use of inhibitors. So metals will destroy by the process of corrosion. We know that corrosion will be prevented by some available methods. So among the available methods, the first method is cathodic protection. The second method is use of inhibitors. Okay. So corrosion prevent cheyadaniki metals destruction కాకుండా మనం ఆపడానికి మనకున్న సెకండ్ మెథడ్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇన్హిబిటర్స్. సో ఇన్హిబిటర్స్ డెఫినేషన్ మనం చూద్దాం. ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ యాడెడ్ టు మెటల్ సర్ఫేస్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ రేట్ ఆఫ్ కరోషన్ ఆర్ కాల్డ్ ఇన్హిబిటర్స్. సో ఏ సబ్స్టెన్సెస్ అయితే మెటల్ సర్ఫేస్కి యాడ్ చేయడం వల్ల కరోషన్ రేటు రెడ్యూస్ అవుతుందో, అంటే కరోషన్ రేటు తగ్గుతుందో, సో ఆ సబ్స్టెన్సెస్సే మనకు ఇన్హిబిటర్స్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్. నెంబర్ 1 ఈజ్ యానోడిక్ ఇన్హిబిటర్స్, నెంబర్ 2 ఈజ్ cathodic inhibitors. So inhibitors two types ఉన్నాయి, anodic inhibitors and cathodic inhibitors. So first మనం చూద్దాం anodic inhibitors. So we know that during electrochemical corrosion on the surface of the metal there will be two regions, anodic region and cathodic region. Okay, and at anode oxidation will takes place. Okay, metals oxidize into metal ions and electrons at anode, మనకు తెలిసిందే. సో anode దగ్గర మెటల్ అయాన్స్గా ఎలక్ట్రాన్స్గా బ్రేక్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మెటల్ విల్ బ్రేక్స్ ఇంటూ ఫెర్రస్ అయాన్ అండ్ 2 ఎలక్ట్రాన్స్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి దిస్ రియాక్షన్ ఈస్ ఆక్సిడేషన్. మనకి ఇదంతా కూడా ఎలక్ట్రోకెమికల్ కరోషన్ డిస్కస్ చేశాం. ఓకే, దిస్ యానోడిక్ రియాక్షన్ స్టార్ట్స్ కరోషన్. ఎప్పుడైతే మెటల్ అయాన్స్గా ఎలక్ట్రాన్స్గా ఆక్సిడైజ్ అవుతుందో, ఇలా జరిగినప్పుడు ఈ యానోడిక్ రియాక్షన్ కరోషన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే కరోషన్ అంటే ఆ మెటల్ డెస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఆ మెటల్ డెస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్ దిస్ స్టేజ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ యానోడిక్ ఇన్హిబిటర్స్. ఎప్పుడైతే ఈ విధంగా మెటల్ అయాన్స్గా బ్రేక్ అవుతుందో ఆ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ ద యానోడిక్ ఇన్హిబిటర్స్. సో ఈ యానోడిక్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే దీస్ యానోడిక్ ఇన్హిబిటర్స్ రియాక్ట్స్ విత్ మెటల్ అయాన్స్. ఓకేనా, సో మీరు యాడ్ చేసిన యానోడిక్ ఇన్హిబిటర్స్ మెటల్ అయాన్స్తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అవ్వడం వల్ల దే ప్రొడ్యూస్ ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్. ఇక్కడ చూడండి, మెటల్ అయాన్స్ మనం యాడ్ చేసిన యానోడిక్ ఇన్హిబిటర్స్తో రియాక్ట్ అయ్యి ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్, అంటే దాని మీనింగ్ ఏంటంటే కరగనటువంటి సాల్ట్స్ ఆ మెటల్ సర్ఫేస్ పైన ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ని ఫామ్ చేస్తాయి. మీకు డయాగ్రమాటిక్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద ఫార్మ్డ్ ప్రిసిపిటేట్స్ యాక్ట్ యాజ్ ప్రొటెక్టివ్ ఫిల్మ్స్ దట్ ప్రివెంట్స్ ఫర్దర్ ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్. ఇలా ప్రొడ్యూస్ అయిన ఈ ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ ఏం చేస్తాయంటే అవి ప్రొటెక్టివ్ ఫిల్మ్స్ లాగా మారిపోతాయి. ప్రొటెక్టివ్ ఫిల్మ్ అంటే మీనింగ్ ఏంటండి, ప్రొటెక్షన్ అంటే ఏంటి, అది ఇంకా కరోషన్ జరగనీయకుండా స్టాప్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద మెటల్. సో ప్రొటెక్టివ్ ఫిల్మ్స్ ఫామ్ అవడం వల్ల మెటల్ ఇంకా కర్రోడ్ కాదు. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ యానోడిక్ ఇన్హిబిటర్స్. ఓకే, సో యానోడిక్ ఇన్హిబిటర్స్గా ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకంటే we have anions like chromates, phosphates of alkali metals and transition metals. So ఆల్కలీ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క క్రోమేట్స్, పాస్పేట్స్ సాల్ట్స్ని మనము యానోడిక్ ఇన్హిబిటర్స్గా యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వండి మనకంటే మనకు 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. సోడియం క్రోమేట్ Na2Cr O4 అండ్ సోడియం పాస్పేట్ Na3PO4. ఇక్కడ మీరు చూడండి, సోడియం ఆల్కలీ మెటల్ అండ్ క్రోమేట్ తీసుకున్నాం. ఇక్కడ క్రోమేట్ అనేది ఇక్కడ యానయాన్ అండి. అది ఎలా బ్రేక్ అవుతుందంటే Cr O4 2-, ఇది యానయాన్ కదా, క్రోమేట్ యానయాన్. సిమిలర్గా సోడియం పాస్పేట్, సోడియం ఆల్కలీ మెటల్, పాస్పేట్ వచ్చి యానయాను. నేను ఇక్కడ రాశాను చూడండి, సోడియం పాస్పేటు అయోనైజ్ అయితే మనకి ఏమొస్తుందంటే 3 moles ఆఫ్ సోడియం అయాన్స్ ప్లస్ PO4 3-, పాస్పేట్ PO4 3-, పాస్పేట్ యానయాన్, నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి యానయాన్ అంటాం, యానయాన్ వస్తుంది. ఇది క్రోమేట్ CrO4 2-, యానయాన్స్ వస్తాయి. ఈ యానయాన్సే యాక్చువల్గా ఏంటంటే యానోడిక్ ఇన్హిబిటర్స్. ఈ యానయాన్స్ మెటల్ అయాన్తో రియాక్ట్ అయ్యి ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. అవి ప్రొటెక్టివ్ ఫిల్మ్స్గా మనకు యాక్ట్ చేస్తాయి. దీనివల్ల కర్రోషన్ తగ్గుతుంది. సో ఈ ఎంటైర్ డిస్కషన్ని మనం ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో చూపిద్దాము. మీ దగ్గర ఒక ఐరన్ బార్ ఉంది, ఐరన్ మెటల్ ఉంది. ఓకేనండి, ఈ ఐరన్ బార్ ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది. ఎలా ఆక్సిడైజ్ అవుతుందంటే ఐరన్ విల్ బి ఆక్సిడైజ్ ఇంటూ Fe2+ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్సిడేషన్. ఓకేనా, సో ఈ Fe2+ అయాన్స్ ఈ ఐరన్ సర్ఫేస్ మీదకి వస్తాయి ఇలా. ఓకేనా,
ఈ స్టేజ్లో మీరు ఏం యాడ్ చేస్తారంటే సోడియం క్రోమేట్ యాడ్ చేస్తారు ఆ మెటల్కి, ఆ మెటల్ సర్ఫేస్కి. ఓకే, సో సోడియం క్రోమేట్ యాడ్ చేయడం వల్ల సోడియం క్రోమేట్ మీకు బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుందంటే CrO4 2- అండ్ 2Na+. ఇక్కడ మనకు వచ్చిన CrO4 2- క్రోమేట్ యానయాన్, CrO4 2- క్రోమేట్ యానయాన్ యాక్చువల్గా ఏంటంటే యానోడిక్ ఇన్హిబిటర్. ఈ క్రోమేట్ యానయాను నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి యానయాను, ఇక్కడ Fe2+ పాజిటివ్ ఛార్జ్ ఫెర్రస్ అయాన్. ఈ ఫెర్రస్ అయాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, మనం యాడ్ చేసిన క్రోమేట్ యానయానికి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి క్యాటయాను యానయాను ఈ రెండు మిక్స్ అయితే మనకి ఏమొస్తుందండి, సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అవునా, ఈ సాల్ట్ నేను ఇక్కడ రాశాను చూడండి. సో ఈ క్రోమేట్ యానయాను మీరు ఈ ఐరన్ సర్ఫేస్కి మీరు ఇలా యాడ్ చేస్తున్నారు. యాడ్ చేయడం వల్ల ఈ క్రోమేట్ యానయాను ఈ ఐరన్ సర్ఫేస్ మీద వచ్చి డిపాజిట్ అవుతుంది. ఈ క్రోమేట్ యానయాను ఆ ఐరన్ సర్ఫేస్ దగ్గర ఉండే Fe2+ అయాన్స్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వడం వల్ల మీకు ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది, లేదు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఏంటంటే ఐరన్ ఫాస్ఫేట్ ప్రిసిపిటేట్. మీరు ఇక్కడ చూడండి ఐరన్ బార్, దీని సర్ఫేస్ పైన ఇదే కదండి నేను రెడ్ కలర్ మార్కర్లో డ్రా చేశాను. అంటే ఐరన్ సర్ఫేస్ పైన మీకు ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ అనేది ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయిన ప్రొటెక్టివ్ ఫిల్మ్ వల్ల ఇంకా కర్రోషన్ జరగదు, ఎందుకంటే అది ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే మెటల్కి అట్మాస్ఫియర్లో ఉండే ఎలిమెంట్స్కి మధ్య ఒక బ్యారియర్ మధ్యలో ఉండిపోతుంది కాబట్టి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మెటల్ని. అంటే ఏ మెటల్ని, ఐరన్ మెటల్ని. సో ఈ విధంగా మనకు యానోడిక్ ఇన్హిబిటర్స్ కర్రోషన్ని కంట్రోల్ చేస్తాయి. ఇవి సాల్ట్స్, సోడియం క్రోమేట్, సోడియం ఫాస్ఫేట్. దీంతో పాటు ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ సోడియం బెంజోయేట్ C6H5COO-Na+. సో సోడియం బెంజోయేట్ C6H5COO-Na+. సో సోడియం బెంజోయేట్ కూడా మనము ఎలా వాడచ్చు అంటే యానోడిక్ ఇన్హిబిటర్స్గా మనం దాన్ని యూస్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ యానోడిక్ ఇన్హిబిటర్స్. సో యానోడిక్ ఇన్హిబిటర్స్ యాడ్ చేయడం వల్ల మనకు కర్రోషన్ ఆఫ్ మెటల్స్ డిక్రీజ్ అవుతుంది. యానోడిక్ ఇన్హిబిటర్స్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ కర్రోషన్. The examples for anodic inhibitors are chromate and phosphate salts of alkali metals and transition metals and sodium benzoate. When we add anodic inhibitor to the metal surface, to the corroding metal surface, the anions, especially the anions from the anodic inhibitor will react with the metal ions and it forms a protective film on the surface of the metal. So because the formation of protective film on the surface of the corroding metal, the further destruction of a metal will be stopped. So this is how anodic inhibitors are going to prevent the corrosion of metals. That's about this video. Thank you.